చాలా సింపుల్‌గా, ఈజీగా మెంతికూర పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ దానికోసం కంది బ్యాళ్ళు తీసుకొని మంచిగా ఇలా వాటర్ వేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఇట్లా తుంచి పెట్టుకున్న కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఇందులో బాగా కడిగి పెట్టుకున్న మెంతాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం చింతపండు, పసుపు, మనకు కావాల్సినంత ఉప్పుని ఇప్పుడే వేసేసుకోండి. తర్వాత ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, కావాల్సినన్ని వాటర్ వేసేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చాక పప్పు ఉడికింటుంది, ఎనిపేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి, తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు, కొన్ని తెల్లవాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి మంచిగా ఇలా వేగిన తర్వాత పప్పునంతా ఇందులో వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకోండి. అంతే, కమ్మని మెంతికూర పప్పు రెడీ. ఇలా బంగాళదుంప ఫ్రైతో టేస్ట్ అద్దరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.